రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పూర్తి ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మీరు అప్ టు డేట్గా ఉండవచ్చు. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లో ఒక భారీ మత మార్పిడి కుట్ర బట్టబయలైంది. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి దళిత ప్రజానీకానికి, మిగతా సమాజానికి దూరంగా ఉంటున్నటువంటి ప్రజానీకాన్ని మాటలతో మభ్యపెట్టి, డబ్బుల ఆశ చూపించి, ఉద్యోగాలు, ఉపాధి కల్పనల ఎరవేసి వాళ్ళను మతం మార్చేటటువంటి ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నము కాన్పూర్ పట్టణంలో జరిగింది. కాన్పూర్నే ఎందుకు ఎంచుకున్నారంటే, కాన్పూర్ ఇండస్ట్రియల్ సిటీ. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వేరువేరు భాషలు మాట్లాడే వాళ్ళు వచ్చి పనిచేస్తూ ఉంటారు. కాన్పూర్లో అన్ని రకాల మనుషులు ఉంటారు కాబట్టి ఒకరి గురించి ఒకరు పట్టించుకునే అవకాశం ఉండదు. చాలామంది ప్రజలు బయట నుంచి వచ్చిన వాళ్ళు స్థానిక ప్రజలతో సంబంధం లేకుండా ఉంటారు కాబట్టి వీళ్లను టార్గెట్ చేయటం ఈజీ. ముఖ్యంగా అందులోనూ కూలీ నాలీ చేసుకుని పొట్టపోసుకునేటటువంటి వ్యక్తులను మిగతా వాళ్ళు పట్టించుకోరు కాబట్టి వీళ్లను మతం మార్చాలని ప్రలోభన ద్వారా, మోసం ద్వారా, ఫ్రాడ్ ద్వారా మతం మార్చేందుకు పెద్ద ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాన్ని బజరంగ్ దళ్ కార్యకర్తలు భగ్నం చేశారు. మార్చి 31వ తారీఖున దాదాపు 110 మంది స్త్రీలు, పురుషులను 2 బస్సుల్లో ఎక్కించి ఉన్నావ్ అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి చర్చి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ చర్చి దగ్గర వీళ్ళందరినీ కూడాను బ్యాప్టిజం ఇచ్చేటటువంటి ప్రయత్నం. అయితే మామూలుగా ఎవరైనా ఇష్టపడి లేదా అధ్యయనం ఆధారంగా లేకపోతే విషయాన్ని తెలుసుకోవడం ఆధారంగా మతం మార్చుకోవడం అనేది వాళ్ళ హక్కు. కాబట్టి ఆ రకంగా మతం మారితే అభ్యంతరం లేదు. కానీ మతం మారడానికి వెళ్తున్నటువంటి ప్రజలు ధార్మికపరమైనటువంటి అంశాల లోతుల్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. అందుకని బజరంగ్ దళ్ కార్యకర్తలు ఈ వాహనాలను ఆపి ఆ చర్చి దగ్గర ఉన్నటువంటి వీళ్ళందరినీ ప్రశ్నించారు. ప్రశ్నించేటప్పటికీ వీళ్ళు బయట పెట్టారు విషయాన్ని. ఈ 110 మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మంచి అమ్మాయిలతో వివాహం చేస్తానని, లేకపోతే మంచి అబ్బాయితో వివాహం చేస్తానని అమ్మాయికి ప్రలోభన పెట్టడం జరిగింది. దాంతోపాటు మంచి ఉద్యోగాలను ఇస్తాము, ఆ ఉద్యోగాల్లో మంచి జీతాలు ఉంటాయి, మీకు వైద్య సదుపాయాలు కల్పిస్తాము, మీకు చక్కటి ఆసుపత్రిలో చికిత్సను అందింపజేస్తాము, మంచి మందులు ఇస్తాము అని చెప్పి 50,000 రూపాయలు మీ చేతికి ధన సహాయం రూపంలో ఇస్తాము అని చెప్పారు. మత మార్పిడి ప్రలోభన ద్వారా కానీ, మోసం ద్వారా కానీ, ఏదైనా ఆకర్షణ చూపించడం ద్వారా కానీ, లేకపోతే భయపెట్టడం ద్వారా కానీ చేయడం తప్పు. ఫ్రాడ్ కానీ, ఎల్యూర్మెంట్ కానీ, అదేవిధంగా థ్రెట్ కానీ, వీటి ద్వారా, మోసం ద్వారా కానీ మతం మార్చటం అనేది నేరము. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి యూపీ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజన్ ఆర్డినెన్స్ 2021 ప్రకారం కూడా ఇది నేరం అవుతుంది. సో బజరంగ్ దళ్ కార్యకర్తలు వీళ్ళందరినీ పట్టుకుని వీళ్ళతో పాటు వీళ్ళని మతం మార్చేందుకు వచ్చినటువంటి ఆ 2 పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకుని అప్పగించారు పోలీసులకి. దీనిలో విలియం దీపక్ అనేటటువంటి వ్యక్తి, మారిస్ అనేటటువంటి ఒక వ్యక్తి. ఇందులో విలియం దీపక్ ఒక క్రైస్తవ పాస్టర్, మారిస్ అతని సహాయకుడు. వీళ్ళని కూడా అరెస్ట్ చేశారు. అప్పుడు పోలీసులు ప్రశ్నించేటప్పటికీ వీళ్ళందరూ కూడా, ఈ 110 మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాకు ఇవన్నీ ఆకర్షణలు ఇవ్వడంతో పాటు, ప్రలోభనలు చూపించడంతో పాటు మమ్మల్ని మా ఇళ్లలో ఉన్నటువంటి హిందూ దేవీ దేవతల విగ్రహాల్ని కాలువలో విసిరి పారేయమని చెప్పారు అని చెప్పేసి, అది మేము చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తుంటే మాకు 50,000 రూపాయల ఆశ చూపించారు. దాంతో మేము అందరూ కూడా ఈ ప్రలోభంలో పడిపోయాము. బజరంగ్ దళ్ కార్యకర్తలు వచ్చిన తర్వాత మేము చేస్తున్న తప్పేదో మాకు తెలిసి వచ్చిందని చెప్పి వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళ కంప్లైంట్ ఆధారంగానే ఇప్పుడు ఈ పాస్టర్ ఎవరైతే విలియం దీపక్ ఉన్నాడో, అతని సహాయకుడు మారిస్ ఉన్నాడో, వీళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయగానే అనేక మంది క్రైస్తవులు వచ్చి పోలీస్ స్టేషన్ని ఘెరావ్ చేసేటప్పటికి పోలీసులు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుందేమోనన్న భయంతో
వాళ్ళిద్దరిని వదిలిపెట్టేశారు. కేవలము ఒక కేసు నమోదు చేసి బెయిల్ ఇచ్చి స్టేషన్ బెయిల్తో వదిలిపెట్టారంటే ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ వంటి పాలకుడు ఉన్నటువంటి చోట కూడా ఈ రకంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని కన్ఫ్యూజ్ చేసో భయపెట్టో బెదిరించో విడుదల చేయించుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి ఉందంటే మిషనరీ కార్యకలాపాలు ఏ రూపంలో నడుస్తున్నాయో అది కాన్పూర్ వంటి ప్రదేశంలో అర్థం చేసుకోవచ్చు. ఈ 110 మందిని కూడాను నవాబ్గంజ్, అర్మాపూర్, కోనా ఇవన్నీ కాన్పూర్లోని వివిధ ప్రాంతాలు ఇక్కడి నుంచి తీసుకొచ్చారు. వీళ్ళందరూ కూడాను పాపము తాము మతం మారితే ఏమవుతుంది, పూర్వపురుషుల ధర్మం నుంచి ఎలా దూరం అవుతాము, ఇవేవి తెలియని వ్యక్తులు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి, వివాహాలు కాలేదు. ఇటువంటి వాళ్లను ఎరవేసి మతం మార్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఇది తప్పు. వాస్తవానికి మనసు మార్పిడి ద్వారా కానీ లేదా అధ్యయనం ద్వారా కానీ ఏదైనా ఒక జ్ఞాన బోధ ద్వారా కానీ మతం మారినట్టయితే దానిలో ఎవరు అభ్యంతర పెట్టేది లేదు. కానీ ఈ రకమైనటువంటి ప్రలోభనల ద్వారా మోసం ద్వారా మతం మార్చడం తప్పు. ఉత్తరప్రదేశ్లోని చట్టం అదే చెప్తోంది. దేశమంతటా కూడాను ఈ రకంగా యాంటీ ఫ్రాడ్ బేస్డ్ కన్వర్షన్స్ చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలని సుదృఢంగా అమలు చేస్తే ఈ రకమైన మోసపూరిత కన్వర్షన్స్ని ఆపడానికి వీలుంటుంది. బజరంగ్ దళ్ కార్యకర్తలు చేసినటువంటి పని శ్లాఘనీయమైంది, ప్రశంసనీయమైంది. వాళ్ళు చేసినటువంటి పన్నే దేశవ్యాప్తంగా మోసపూరిత కన్వర్షన్స్కి వ్యతిరేకంగా చేయవలసిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.